కాంగ్రెస్ పార్టీలో ఎంత స్వేచ్ఛ ఉంటుందో అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఇదే మాట ఆ పార్టీ లీడర్ సాబులు కూడా చాలా మాటలనే చెప్పిర్రు. అందుకే ఎవ్వళ్ళంతలా వాళ్ళు పుర్సత్గా వాళ్ళకు నచ్చింది మాట్లాడుతుంటారు. ఇట్లనే బేస్తారం నాడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీలను పేరు తీయకుండా ఏవేవో మాటలు అన్నాడట. మరి ఆ మాటలు నిజంగానే అన్నాడా లేకుంటే సార్ మనసుల మాట ఏందో ఒక్కసారి అరుచుకొని వద్దాం పార్రి. అరే ఈ రాజకీయం చల్లగుండా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు ఏం మాట్లాడిన సుతం వేస్తలేరు కదా ఆ పార్టీ పెద్దలు. మైకుల ముంగడికొచ్చి ఏదైనా అంత్య కథం అట్లంటాడా ఇట్లంటాడా అని చెప్పి మస్తు గరం అవుతురు పెద్ద సార్లు. ఇంతకు ముచ్చటేందంటే బేస్తారం నాడు రాజగోపాల్ అన్న ఓ సభలో మాట్లాడుకుంటా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను అన్యాయం చేస్తుర్రు, చాలా దిక్కుల వాళ్ళని పట్టించుకుంటలేరు, అంత బయటకించి వచ్చిన లీడర్ సాబుల హంగామనే నడుస్తుంది, నికార్ సైన్యంలోకి నీడ లేకుండా పోయింది, అందరినీ సమానం చూడాలి అన్నట్లు మాట్లాడుకొచ్చింది కదా. ఒక ముచ్చట మీద ఏంది సారు గట్టన్నారట, అసలు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండరా లేరా అని అడిగితే ఏమన్నాడు చూడు రే. కాంగ్రెస్ పార్టీనే ఉన్నా, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీనే ఉంటా, ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరిని మన ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అనేది నా భావన. అది నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, ఒక ఎమ్మెల్యేగా సగటు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే చూడలేక మాట్లాడినా, అది కూడా తప్పేనా? అసలు తెలంగాణ వచ్చినాక ఉద్యమకారులను నికాసైన కార్యకర్తలను పట్టించుకుంటలేరు, గది అడిగినా గంతే అని చెప్పుకొచ్చిండు. ఇంకేమన్నాడో చూడురి. అదే ఆత్మగౌరవాన్ని నిలుపుకునేలా మన ప్రజాపాలన చేసుకోవాలని, ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దు అనేది నా భావన. ఇంటిరా మన సర్కారు మన కథ, ఇక బయటలతో మనకేమక్కెరా అనేది రాజగోపాల్ అన్న అంటున్నమాట. ఈడికే ఆగలే, కొందరు లీడర్ సాబుల ముచ్చట ముంగటేసుకొని ఇంకో జోలి ఎలదీసిండు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు పదవులలో ఉన్నోళ్ళు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం చేయొద్దు. వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు ఇతర పార్టీ నుంచి వచ్చిండ్రు, తప్పులేదు, వస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళనే అణచివేస్తాము, అగౌరవపరుస్తాం, అవమానిస్తాం అంటే మంచి పద్ధతి కాదు అని చెప్పిన. ఎమ్మెల్యే సార్ గిట్లా అండో లేదో అటు చేయిపాటి పెబ్బ మహేష్ అన్న దిగ్గున లేచిండు. ఏదన్నా ఉంటే మాకు చెప్పాలి, లేకుంటే క్రమశిక్షణ కమిటీ కన్నా చెప్పాలి. అంతేగాని పార్టీ గురించి సర్కారు గురించి ఏడబడతాడా ఎట్లా పడతా అట్లా మాట్లాడతామంటే కుదరదు. ఈ ముచ్చట్ల ఎంత టొల్లైనా ఇచ్చిపెట్టే ముచ్చటే లేదు. అవసరమైతే హైకమాండ్కి చెప్పైనా కంట్రోల్లో పెట్టిస్తాం అన్నాడు. మనకి ఈ ముచ్చట ఎట్లా చల్లబడుతుందో ఏమో గాని రాజగోపాల్ అన్నకు మంత్రి పదవి అటకెక్కిన కాంచి ఏం మాట్లాడినా సుత పెద్ద రగడనే అవుతుంది పో అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. పటాస్ న్యూస్ నడుమిట్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.